నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అయితే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, సేల్స్ అనేవి జరుగుతున్నాయి. మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవుతామండి. ఈ రోజు నైట్ నుంచి అయితే పక్కా మీకు డీల్స్ అనేవి ప్రొవైడ్ అయితే చేస్తాను. మిమ్మల్ని ఇబ్బంది అయితే ఈ 2 రోజులు అయితే ఖచ్చితంగా పెడతాను. ఇన్ని రోజులు అయితే ఇబ్బంది పెట్టలేదు, ఎందుకంటే ప్రతి ఒక్క సేల్, ఎందుకంటే ఈ సేల్లో చాలా తక్కువ ప్రైస్లో అవైలబుల్గా అయితే ఉంటుంది. కాబట్టి మీకు ఒకవేళ నచ్చినట్లయితే ఆ యొక్క లింక్ యూజ్ చేసి పర్చేజ్ చేసినట్లయితే ఛానల్కి కొంచెం హెల్ప్ఫుల్ అయితే ఉంటారు. మీరు ఇలాంటివి ఇంకెన్నో మనం అయితే అన్బాక్సింగ్ అయితే చేయొచ్చు. మరి ఈ రోజు విషయంలో లింక్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, టెలిగ్రామ్ లింక్. ఖచ్చితంగా జాయిన్ అవుతామండి. మంచి డీల్స్ అనేది మిస్ అయితే కావద్దు మీరు కంపల్సరీ. మరి ఈ రోజు మనం Fire-Boltt నుంచి వచ్చిన ఈ యొక్క విజనరీ స్మార్ట్ వాచ్ని అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. తెలుగులో మాత్రం మన ఛానల్లో, ఇంకో ఛానల్లో మాత్రం అయితే ఉంటుంది. మిగతా ఛానల్ ఎక్కడైతే అవైలబుల్గా అయితే ఉండదు. మీకోసం ముందుగానే తెలుగులో అయితే తీసుకొని అయితే వస్తున్నాను. మరి సపోర్ట్ చేస్తారైతే అనుకుంటున్నాను. మరి ఇక స్మార్ట్ వాచ్ ఎంత పెద్దగా ఉందో చూసారు కదా. మరి ఈ యొక్క స్మార్ట్ వాచ్ ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఏంటి అనే దాని గురించి క్లియర్గా మాట్లాడుకోబోతున్నాం ఈ యొక్క వీడియోలో. మీకు సపోర్ట్ ఉండాలి, కానీ మనం ఇంకెన్నో అన్బాక్సింగ్ అయితే చేద్దాం. కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివ్లో ఉంచుకొని నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావాలి అన్నట్లయితే. దీని ప్రైస్ మీరు ఒకసారి చెక్ చేయండి. దీని ప్రైస్ చెక్ చేస్తే మీకు 17,000 అయితే ఉంది. కానీ మనకు దీని ప్రైస్ వచ్చేసరికి నేను ఎండింగ్లో అండ్ మిడ్లో అయితే చెప్తాను. ఎండ్ వరకు చూడండి, మీకు సపోర్ట్ చేయండి. కంపల్సరీ మీకు డీటెయిల్స్ అయితే ఇస్తాను. సింపుల్ ఈ విధంగా అయితే రిమూవ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ప్యాకింగ్ మాత్రం కూడా చాలా బాగుంది, చాలా పెద్దగా అయితే ఉంది. సో నేనైతే కవర్ని పక్కకు పెట్టేస్తున్నాను అండ్ బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. బాక్స్ ఓపెన్ చేయగానే మనకు ఒక స్టిక్కర్ అయితే, ఒక కవర్ అయితే ఉంది. ఈ కవర్లో Fire-Boltt లోగో అయితే కనబడుతుంది, చూసేయండి. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి అదిరిపోయే స్మార్ట్ వాచ్ బ్లాక్ వేరియంట్లో అయితే కనబడుతుంది. సో ఈ యొక్క స్మార్ట్ వాచ్ని మీకు ఇంకా క్లియర్గా అయితే చూపిస్తాను. అండ్ పక్కకు అయితే పెడుతున్నాను. ఈ యొక్క స్మార్ట్ వాచ్ని ఓపెన్ చేసి చాలా బాగుంది అనమాట. ప్యాకింగ్ మాత్రం అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. చూడడానికి మాత్రం ప్రీమియంగా అయితే కనబడుతుంది. అండ్ ఇంకేం ప్రొవైడ్ చేశారో ఇప్పుడు కంటెంట్ అయితే మీకు క్లియర్గా చూపిస్తాను. ఒక స్మార్ట్ వాచ్ ఛార్జింగ్ చేయడానికి మ్యాగ్నెటిక్ టైప్ ఆఫ్ కేబుల్ అయితే ఇచ్చారు. అలాగే 1 year వారంటీ కార్డ్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. యాస్టేజ్ వీళ్ళు గానా 3 months మెంబర్షిప్ అయితే మనకు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. Fire-Boltt యాప్ మెంబర్షిప్ అయితే ఉంది. బుక్ మై షో వౌచర్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. దెన్ ఫైనల్ గా వచ్చేసరికి మనకు ఒక యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ బాక్స్ లో మనకైతే ఇక కంటెంట్ అయితే ఏమైతే ప్రొవైడ్ చేయలేదు, ఆ కంటెంట్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఇక వాచ్ గురించి చూద్దాం. Fire-Boltt విజనరీ స్మార్ట్ వాచ్ అన్బాక్సింగ్ అయితే చూసారు. మరి ఈ యొక్క స్మార్ట్ వాచ్ గురించి మాట్లాడుకుందాం. చూడండి ఎంత పెద్దగా అయితే ఉందో. అండ్ అదేవిధంగా దీంట్లో ప్రీమియం అనమాట. ఇది ప్రీమియం కాబట్టి అందుకనే ఇలా డిజైన్ అయితే చేశారు. అండ్ మరి ఈ యొక్క ప్రీమియం వాచ్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్లయితే డిజైన్ అండ్ డిస్ప్లేలో వచ్చేసరికి డిజైన్ అండ్ డిస్ప్లేలో చాలా మంచిగా అయితే తీసుకొని అయితే వచ్చని చెప్పుకోవచ్చు. ప్రీమియంగా అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. అండ్ మెటల్ బిల్డ్ అయితే చేశారు. టోటల్గా మెటల్ తోటి అయితే ఉంది. మనకు స్క్వేర్ షేప్ డిజైన్ అయితే ఉంది, రౌండర్ షేప్ అయితే కాదు. స్క్వేర్ షేప్ ఇష్టపడే వాళ్ళకు ఈ ప్రీమియం వాచ్ అనేది చాలా బాగా యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. అండ్ స్ట్రాప్స్ వచ్చేసరికి సిలికాన్ స్ట్రాప్స్ చాలా స్మూత్గా అయితే ఉంది. అండ్ ఎప్పుడైతే మనం ఈ యొక్క వాచ్ని హ్యాండ్కి అయితే పెట్టుకుంటామో చాలా ప్రీమియంగా అయితే కనబడుతుంది. ప్రీమియంగా ఎందుకు కనబడుతుంది అన్నట్లయితే, అండ్ అఫ్ కోర్స్ ఈ యొక్క స్ట్రాప్స్ అనొచ్చు, అండ్ వీళ్ళు తీసుకొచ్చే బిల్డ్ క్వాలిటీ అనొచ్చు, అండ్ వీళ్ళు తీసుకొచ్చే డిజైన్ ఏదైతే ఉందో స్క్వేర్ షేప్ డిజైన్, అది కూడా అయితే అనొచ్చు. అండ్ మరొకటి అయితే కూడా అయితే ఉంది. ఎందుకంటే ఈ యొక్క స్మార్ట్ వాచ్ మనకు చాలా అక్యురేట్గా ఇలా విజువల్గా కనబడుతుంది అన్నట్లయితే వీళ్ళు యూజ్ చేసిన డిస్ప్లే అనేది కూడా చెప్పుకోవచ్చు అనమాట. వీళ్ళు తీసుకొచ్చే డిస్ప్లే ఏంటంటే అది కూడా 1.78 బిగ్గర్ డిస్ప్లే తోటి విత్ AMOLED డిస్ప్లే అయితే తీసుకొని అయితే వచ్చారు. AMOLED డిస్ప్లేలో వచ్చేసరికి చాలా అక్యురేట్ కలర్స్ అయితే కనబడతాయి కాబట్టి మీకు బ్రైటర్గా అయితే కలర్స్ అయితే కనబడుతున్నాయి చూడండి ఈ యొక్క డిస్ప్లేలో అనమాట. సో మీకు బ్లాక్ లెవెల్స్ అయితే చాలా బాగా చూపిస్తూ ఏదైతే కలర్స్ అయితే కనబడతాయో అవి పాపప్ అయితే చేస్తూ ఉంటుంది అనమాట ఈ యొక్క AMOLED డిస్ప్లే అనమాట. అండ్ అలాగే ఇది యొక్క స్క్రీన్ రెజల్యూషన్ కూడా చాలా బాగా అయితే ఉంది. స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసరికి 68x448 పిక్సెల్ రెజల్యూషన్ అయితే ఈ యొక్క స్మార్ట్ వాచ్ లో యూజ్ చేశారు. సో దానివల్ల మీకు బిగ్గర్ డిస్ప్లే అయితే కనబడుతుంది. పిక్సెల్ ఏదైతే వీళ్ళు యూజ్ చేసిన ప్రతి ఒక్క ఐకాన్ వచ్చేసరికి చాలా బాగా కలర్ఫుల్గా అయితే కనబడుతుంది. ఎందుకంటే వీళ్ళు కలర్ఫుల్ డిజైన్ తోటి అయితే ఈ యొక్క స్మార్ట్ వాచ్ డిస్ప్లేని అయితే తీసుకుని అయితే వచ్చారు. చాలా బాగా అయితే ఉంది. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అండ్ ప్రీమియంగా అయితే కనబడుతుంది ఈ యొక్క స్మార్ట్ వాచ్ మీ యొక్క హ్యాండ్ పెట్టుకున్నట్లయితే. అలాగే కంఫర్ట్ విషయంలో కూడా చాలా మంచి కంఫర్ట్ని అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, చాలా బాగా అయితే ఇస్తుంది అనమాట కంఫర్ట్ విషయంలో కూడా. ఇందులో వచ్చేసరికి AI వాయిస్ అయితే ఫీచర్ అయితే ఉంది. జస్ట్ మీరు AI వాయిస్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఎలా ఎనేబుల్ చేసుకోవాలంటే ఈ యొక్క వాచ్ని మీ మొబైల్కి బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవాలి. అలాగే వీళ్ళ యొక్క యాప్ అయితే ఉంటుంది, DA Fit అనే యాప్. దాన్ని కూడా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. యాప్ స్టోర్ అయినా అలాగే గూగుల్ ప్లే స్టోర్ అయినా చేసుకొని కనెక్ట్ అయిన తర్వాత ఈజీగా మనం అయితే కనెక్ట్ అయితే చేసుకొని జస్ట్ AI వాయిస్ అసిస్టెంట్ మీద ట్యాప్ చేసినట్లయితే
మీరు హే సిరి అంటారా లేదా హే గూగుల్ అంటారా మీ ఇష్టం, అన్న తర్వాత యాక్టివేట్ అయితే వచ్చేస్తుంది. దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలంటే అలా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు ఏ వాయిస్ అసిస్టెంట్ని. అండ్ మరొకటి ఏంటంటే సెన్సార్స్ కూడా మనకు అన్ని రకాల సెన్సార్స్ని అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఈ యొక్క సెన్సార్ వచ్చేసరికి చాలా అక్యురేట్గా అయితే వర్క్ అవుతాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను ఇక టేబుల్ అయితే ఉంది కదా, ఈ టేబుల్ మీద నేను ఈ యొక్క వాచ్ని పెట్టినప్పుడు మనకు సెన్సార్స్ అనేవి వర్క్ అవుతాయి కాలేదు. ఎప్పుడైతే నా యొక్క వృష్టికి అయితే పెట్టుకున్నానో అప్పుడైతే సెన్సార్స్ అనేవి అక్యురేట్గా అయితే వర్క్ అవుతున్నాయి. అలాగే దీనిలో సరికి బీపీ సెన్సార్ కూడా అయితే ఇచ్చారు, ఒక ప్లస్ పాయింట్ అయితే అవుతుంది. మిగతా స్మార్ట్ వాచ్లో కొన్ని స్మార్ట్ వాచ్లో బీపీ సెన్సార్స్ అయితే ఇవ్వలేదు, దీంట్లో అయితే ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అయితే అవుతుంది ఈ యొక్క స్మార్ట్ వాచ్కి అనమాట. అండ్ మిగతావి SpO2 అయినా, హార్ట్ రేట్ సెన్సార్స్ అయినా, బ్రీతింగ్ సెన్సార్స్ అయినా, స్లీపింగ్ సెన్సార్స్ అయినా అన్ని సెన్సార్స్ అయితే ఇంక్లూడ్ చేసి ఈ యొక్క స్మార్ట్ వాచ్ని అయితే తీసుకొని అయితే వచ్చారు. అండ్ అలాగే డిస్ప్లే చెప్పేటప్పుడు మర్చిపోయాను, దీనిలో సరికి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లేని కూడా ఈజీగా అయితే మనం ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే. అండ్ మీకు ఇక్కడ డిస్ప్లేలో వచ్చేసరికి మీకు ఒకటి అబ్జర్వ్ అయితే చేయండి. అబ్జర్వ్ చేస్తే మీకు కింద వచ్చేసరికి ఈ రోజు డేటు అండ్ అదేవిధంగా ఫ్రైడేనా అండ్ ఏ ఇయర్ అనేది కింద అయితే ఇచ్చారు. అండ్ అదేవిధంగా పైన చెక్ చేస్తే మనకు హార్ట్ రేట్ సెన్సార్స్, అదేవిధంగా హార్ట్ రేట్ సెన్సార్ ఎంత ఉంది అండ్ అలా విధంగా మన యొక్క స్టెప్ కౌంట్స్ ఎంత ఉన్నాయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో చాలా బాగా మంచి డిస్ప్లే అయితే ఉందని చెప్పుకోవచ్చు. అప్పుడు మర్చిపోయాను, గుర్తు వచ్చింది, అందుకే మీకైతే ఇప్పుడు చెప్తున్నాను అనమాట. సో ఏదో నేను స్క్రిప్ట్ రాసుకొని మీకు ఇట్లా చెప్పాలని అయితే కాదు, అందుకే నేను క్లియర్గా ఉన్నట్టయితే మీ ముందైతే ఉంచుతున్నాను. సో అర్థం చేసుకోండి. అండ్ పర్చేజ్ చేయాలని కూడా ఈ యొక్క స్మార్ట్ వాచ్ని పర్చేజ్ చేసుకొని ముందుగానే చెప్తున్నాను అనమాట. అండ్ దీంట్లో మనకు బీటీ కాలింగ్ కూడా అయితే ఉంది. బీటీ కాలింగ్ కూడా ఒక ప్లస్ పాయింట్ అయితే అవుతుంది ఎవరికైతే బీటీ కాలింగ్ కావాలి అనుకున్నట్లయితే. ఎందుకంటే మనకు స్పీకర్స్ కూడా అయితే ఈ యొక్క వాచ్లో అయితే ఇచ్చారు, చాలా లౌడ్గా అయితే వినబడుతున్నాయి. కనెక్ట్ అవుతాం కాబట్టి ఈజీగా బీటీ కాలింగ్ చేసుకోవచ్చు. ఈ యొక్క బీటీ కాలింగ్ ట్యాబ్లో వచ్చేసరికి కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంటాక్ట్స్ సింక్ చేసుకోవచ్చు. అండ్ మనం ఫోన్ వచ్చినప్పుడు ఫోన్ని లిఫ్ట్ చేసుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఈ యొక్క స్మార్ట్ వాచ్ నుంచి వాయిస్ విని మాట్లాడవచ్చా లేదా మన మొబైల్ త్రూ మనం మాట్లాడవచ్చా అంటే స్విచ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనకు ఆప్షన్ కూడా అయితే ఇచ్చారు. సో మంచి ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనం ఇక డైల్ ప్యాడ్ కూడా అయితే ఉంటుంది. మీకు నెంబర్ తెలిసినట్లయితే ఈజీగా డైల్ ప్యాడ్ కూడా అయితే మీరు ఈ యొక్క వాచ్ నుంచే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇలా చాలా మంచి ఫీచర్స్ తోటి బీటీ కాలింగ్ తీసుకొచ్చారు. అండ్ మరొకటి ఏంటంటే మనకు దీంట్లో వచ్చేసరికి TWS అనేది కూడా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఎలా కనెక్ట్ చేసుకోవచ్చు అన్నట్లయితే ఇక్కడి నుంచి లెఫ్ట్కి స్వైప్ చేశారనుకోండి, మనకు కొన్ని కాంపోనెంట్స్ అయితే వస్తాయి. ఆ కాంపోనెంట్స్లో యాడ్ అనేది లాస్ట్కి అయితే ఉంటుంది. అంటే నేను ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి మీకైతే కనబడతలేదు. సో చేయకపోతే లాస్ట్ కాంపోనెంట్స్లో యాడ్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు కాంపోనెంట్స్ అయితే కనబడుతుంది. అక్కడ మ్యూజిక్ అనేది ఉంటుంది, దాన్ని యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఇలా అయితే వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనకు ఈ యొక్క మ్యూజిక్లో 3 డాట్స్ అనేది ఇటు సైడ్కి అయితే ఉంటాయి. ఆ సైడ్ మీద క్లిక్ చేస్తే మనకు కింద బ్లూటూత్ అనేది ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే అక్కడ మనకు ఏదైతే TWS మీరు పేర్ చేయాలనుకున్నారో అంటే పేరింగ్ మోడ్లో అయితే పెట్టుకొని TWSని అప్పుడు పేరింగ్ మోడ్లో పెట్టుకుంటే ఈజీగా అయితే పేర్ అయితే అయిపోతాయి ఈ యొక్క స్మార్ట్ వాచ్కి. అప్పుడు మీరు మ్యూజిక్ అయితే వినొచ్చు ఈ యొక్క స్మార్ట్ వాచ్ నుంచి అనమాట. సో ఇలా అయితే అన్ని రకాలుగా మంచి స్పెసిఫికేషన్ తోటి అయితే తీసుకొని అయితే వచ్చారు. అండ్ ఈ యొక్క స్మార్ట్ వాచ్లో సరికి లేడీస్ కూడా అయితే వాడవచ్చు అనమాట. ఎందుకంటే లేడీస్కి వాళ్ళకు మంత్లీ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కదా, ఆ మంత్లీ ప్రాబ్లమ్స్ని మనం ట్రాకింగ్ చేసుకునే విధంగా కూడా వీలైతే ఈ యొక్క స్మార్ట్ వాచ్లో ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో ఇది కూడా అద్భుతమైన ఫీచర్. లేడీస్ ఎవరైనా వాడాలి అనుకున్నట్లయితే ఈ యొక్క స్మార్ట్ వాచ్ కూడా యూజ్ అయితే అవుతుందన్నమాట. ఒకటి ఏంటంటే స్మార్ట్ నోటిఫికేషన్. ఈ యొక్క స్మార్ట్ నోటిఫికేషన్ ద్వారా మనం ఈజీగా వాళ్ళ యొక్క యాప్ ఏదైతే కనెక్ట్ అవుతామో ఆ యాప్లో నోటిఫికేషన్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్క యాప్కి నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మనకి ఈ యొక్క స్మార్ట్ వాచ్లో నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది, అదర్వైజ్ నోటిఫికేషన్ అయితే రాదు అన్నమాట. ఇంత మంచి ఫీచర్స్ తోటి ఈ యొక్క స్మార్ట్ వాచ్ని అయితే తీసుకొని అయితే వచ్చారు. ఈ స్మార్ట్ వాచ్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 3799 అయితే ఉంది. మేబీ ఈ యొక్క సేల్లో తగ్గొచ్చు, ఒక కార్డ్స్ యూజ్ చేస్తే ఒకసారి చెక్ చేయండి. అండ్ 3799కి కొనవచ్చా అంటే ఇంత మంచి ఫీచర్స్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. మీరు ఈ బడ్జెట్ కేటగిరీలో ఉన్నారు అనుకున్నట్లయితే ఈ యొక్క స్మార్ట్ వాచ్ ఒక మంచి అయితే అవుతుందన్నమాట. సో గైస్ మీరైతే TWSని కనెక్ట్ చేసుకునే విధంగా AMOLED డిస్ప్లే అండ్ అదేవిధంగా బ్రైట్నెస్ కూడా చాలా బెటర్గా అయితే ఉంది. మనం బయటికి వెళ్ళిన క్లౌడ్ అయితే ఉంది, ఇప్పుడు వర్షం అయితే పడుతుంది కాబట్టి అయినా కానీ మనకు చాలా బాగా అయితే కనబడుతుంది అనమాట డిస్ప్లే. సో చాలా మంచి డిస్ప్లే తోటి, మంచి డిజైన్ తోటి, బిగ్గర్ డిస్ప్లే తోటి తీసుకొని వచ్చారు. బీటీ కాలింగ్, ఏ వాయిస్ అండ్ అదేవిధంగా లేడీస్కి సంబంధించినవి కూడా ఉండడం అయితే జరిగిందనమాట. ఇన్ని మంచి ఫీచర్స్ తీసుకురావడం, అది కూడా ఈ యొక్క ప్రైస్ రేంజ్లో అంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు అయితే అంటాను అనమాట. మీ ఇష్టం, మీరు ఆలోచించి తీసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. ఈ యొక్క కలర్ అయితే లేదు, ఇది బ్లాక్ కలర్, వేరే కలర్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఆ కలర్స్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇదన్నమాట ఈ యొక్క వీడియో Fire-Boltt Visionary స్మార్ట్ వాచ్ యొక్క రివ్యూ. నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ అయితే చేయండి. మనం తెలుగులోనైతే చూస్తున్నాం, తెలుగులోని సపోర్ట్ అయితే చేస్తారైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.